అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఒక వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానించుకుందాం. చదువుకుందాం. మొట్టమొదటి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రార్థన చేసుకుంటాం. యేసురాజా స్తోత్రం. ఐదుకు అనేటువంటి ఒక యవ్వనస్తుడు కూర్చి మరొక పాఠంలో మాకు ఇలాంటి నేర్పించు. ఈ దినాన యవ్వనస్తుల యొక్క స్థితిని మరొకసారి వివరించు, బయలుపరచు, పరికరించు. నన్ను కూడా వాడుతుంది. యేసునామం ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఒక యవ్వనస్తుని మనం చూస్తాం కదా. 9వ వచనం. అతని పేరంట, ఏం పేరంట? ఐతుకు. చూద్దాం దాంట్లో నుంచి దినాన్ని కొన్ని పాఠాలు. ఐతుకు అనేటువంటి యవ్వనస్తుడు ఇంగ్లీష్లో యంగ్ మ్యాన్ అని రాశాడు. యవ్వనస్తుడు మనం చూస్తున్నాం మన కుటుంబాల్లో ఈ దినాన యవ్వనస్తులు ఉంటున్నారా కదా. మన కుటుంబాల్లో కూడా యవ్వన బిడ్డలు ఉంటున్నారు. వారి యొక్క జీవన విధానం ఇక్కడ రాయబడింది. మనమంతా ఆ యంగేజ్ నుంచి దాటుకొని ఇక్కడికి వచ్చాం. అక్కడ గ్రీసు అనేటువంటి పట్టణమునకు వచ్చాడు ఆయన పౌలు గారు. 2వ వచనంలో మాసిదోనియాకు వెళ్ళటకు బయలుదేరడం, ఆ ప్రదేశంలో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి ఎక్కడికి వచ్చాడు? గ్రీసుకు వచ్చాడు. అటు నుంచి 4వ వచనంలో చూడండి. 3వ వచనంలో ఆయన మీద కుట్రలు పడుచున్నారు. ఈయన కొత్త మతాన్ని తెచ్చాడు, కొత్త బోధన తెచ్చాడు పౌలని. కుట్రలు పడుతూ ఉన్నప్పుడు మరి 4వ వచనంలో కుర్రు కుమారుడు బెరయా పట్టణస్థులైన సోపప్రతును, తెస్సలోనికైలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థులైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫిమును అతనితో కూడా వచ్చి మీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండండి. పులియని రొట్టెల దినమైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచ్చక వారి యొక్క 7 దినాలు గడిపిందిమే. పౌలు గారు సంచారం చేస్తున్నాడు.
సువార్త సంచారం పైన చేస్తూ ఒక ఆదివారమున మరి రొట్టె విరుచుటకు, ఆదివారమున రొట్టె విరిచే దినం ప్రియులారా. ఆది దినాల్లో ఏం చేసుకొచ్చారు? అపోస్తల కార్యంలో ఇంటింటా రొట్టెను విరుచుచూ ఉండేది. ఈ దినాల్లో మన భారతదేశ పరిస్థితులు చూసినప్పుడు ప్రియులారా, భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పరిస్థితులు రావచ్చు. ఎక్కడ విరుచుట? రొట్టె ఇంటింటా విరిచే పరిస్థితులు రావచ్చు. దేశంలోని కుట్రలు ఇక్కడ పౌరు పైన పడిన కుట్రలు చూస్తున్నాం, మనం వింటూ ఉన్నాము. రానున్న దినాల్లో ఆదివారం ఏం చేస్తున్నారట? వర్కింగ్ డేగా మార్చేసేస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏమి? సంఘం పరిస్థితి ఏమి? నీ ఉద్యోగము, నీ సాక్ష్యం ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తిరిగి ఏమి భయం లేదు, ఏమి నష్టపోవాల్సిన పని. ఆదివారం డ్యూటీలు లేని వారు సంఘాలకు వెళ్తారు, డ్యూటీలు ఉన్నటువంటి వారు ఇంటింట తిరిగి అపోస్తలు లాంటి దినాలు వస్తాయి. ఏమి నష్టం జరగదు ప్రియులారా, దేవుని ప్రజలు కదా. ఇంకా అప్పుడు భయంగా జాగ్రత్త పడతారు, ఇంకా ప్రార్థన పరులుగా తయారవుతారు. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో కొన్ని కుట్రలు బయలుదేరాయి. క్రైస్తవ సమాజం సంఘాలను ఎంచండి, ఎక్కడుంది రిజిస్ట్రేషన్ సంఘాలేని, హనుమంతుని సంఘాలేని అని కుట్రలు ప్రియులారా. ఈరోజే కాదు, ఏనాటి నుంచో ఈ కుట్రలు ఉన్నాయి దేవుని సంఘం పైన, దేవుని పైన. ఈరోజు కొత్త ఏమి కాదు. కనుక ఏమి వాటి విషయమే ఆలోచించాల్సిన పని. పౌలు పైన కుట్రలు పట్టుకు వచ్చారు. ఒక దినాన ఆయన ఒక మేడ గదిలో విస్తారంగా ప్రసంగిస్తున్నా, విస్తరించి మాట్లాడుతుండగా మరి అర్ధరాత్రి వరకు మాట్లాడుచుండెను. అర్ధరాత్రి వరకు మాట్లాడుచుండగా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటే అక్కడ కూడి ఉన్నప్పుడు 5 అనేటువంటి ఒక యవనస్తులు కిటికీలో కూర్చున్నాడు అంటారు. కిటికీలో కూర్చున్నాడు. యవనస్తుల కథ మనకు తెలుసు కదా. ఆ యవన దినాల్లో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు, యవనస్తుల యొక్క ప్రవర్తన ఎలాంటిదో ప్రియమైన సంగమ, ప్రియమైన దైవజనమ జ్ఞాపకం చేసుకోండి. మన యవ్వన బిడ్డల పట్ల వారి వైఖరి, వారి ఆత్మీయతను కాచుకోమని మనవి చేస్తుంది. మీరు చెప్పండి, ఈయన కిటికీలో ఎందుకు కూర్చొని ఉంటాడు కదా? సుబ్రహ్మణ్యం అన్న కిటికీలో కూర్చోమంటే కూర్చుంటారా? కూర్చోలేరు. ఎందుకంటే కొంత వయసు అయింది కాబట్టి కిటికీలో కూర్చోలేరు. వీళ్ళు యూత్ కదా, సంఘంలోకి వచ్చి కూడా కిటికీలో కూర్చుంది. ఈనాడు అనేక సంఘాలు ఎక్కడెక్కడ ఎనకలు కూర్చొని వాళ్ళు ఆడుకుంటూ పోతూ ఉండాలి. ఈనాడు కూడా ఎవరు నిజమలేదు. చూడండి, నీ పిల్లలు నా పిల్లలు, నీ యవ్వన బిడ్డలు నా యవ్వన బిడ్డలు అలా ఉండడానికి వీళ్ళు. మొదటి సంగతి, యవ్వనస్తులు కాబట్టి ఆడైనా కూర్చోవచ్చు. రెండవ సంగతి, బహుశా ఆయన స్థలం లేదు అక్కడ అందరితో పాటు కూర్చోడానికి కదా. స్థలం లేదంటే అందరికీ ఉంది కదా స్థలము, మరి తనకి ఎందుకు లేదంటే అక్కడ ప్రశ్న. ఏం ప్రశ్న? ఎప్పుడో ఎనుకు వచ్చింటాడు, స్థలం ఉండదు. నిజమో లేదు ప్రియ? చూడండి, ఎప్పుడో వచ్చింటాడు, లేటుగా వచ్చింటాడు. ఆ పని ఈ పని అంతా అయిపోయి లాస్ట్లో ఆశీర్వాదం ఇచ్చే సమయానికి వచ్చేటప్పుడు కొంతమంది అలా ఆశీర్వాదానికన్నా పోదాం అనేటువంటి వాళ్ళు నా నిజ ప్రేమైన దైవజనం. అతను చూడండి, కిటికీలో కూర్చొని వినేటువంటి విధానం. యవ్వనస్తులు కొంత మరొక సంగతి, కిటికీలో కూర్చుంటే కొంత సమాజం కనపడుతుంది బయట, కొంత చర్చలో వాక్యం వినొచ్చు.
అనేటువంటి నిర్లక్ష్య ధోరణిలో ఈనాడు అనేకులు ఉంటున్నారు ప్రేమ. కనుక ఈ యవనస్తుడు చేసిన పని, దేవుని వాక్యం రాయబడింది, దేవుని మందిరమునకు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నామని రాయబడి. జాగ్రత్త లేదు దేవుని సంఘంలో ఉంటున్నప్పుడు, ఆసక్తి లేదు దేవుని వాక్యం పట్ల. కొంత బయట కాలు లోపల కాలు, జోడు గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు, ఎప్పుడు పడిపోతాడు. సరే కిటికీలో కూర్చున్నాడు, మరి చల్లని గాలి తగులుతా ఉందేమో, మంచిగా నిద్ర పట్టింది కదా, నిద్ర పట్టింది. మనకు కూడా సంఘంలో నిద్ర పడతా ఉందంటే ఆలోచించాను. మరి దేవుని పాదముల యొక్క కూర్చొని దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి వచ్చాం. దేవుని వాక్యం రాయబడింది, నిద్ర అది సోమరితనానికి, దారిద్ర్యం తీసుకొని వెళుతున్నారు. దేవుని సంఘంలో అది మరింత ప్రమాదకరం, నిద్రపోవు. అందుకే సిద్ధపడి రావాలి. అయ్యా మీ సన్నిధికి వెళుతున్నాం, చదువు కావచ్చు, మీరు మాట్లాడు, మాతో ఈ దినాన్ని మాట్లాడు, శ్రేష్టమైన సంగతులు మాట్లాడు అని సిద్ధపడి రావటం వలన నీకు ప్రయోజనం, నాకు ప్రయోజనం. వీడు జోగి నిద్రలో గాఢ నిద్రపోయాడంట. అసలు ఎక్కడ కూర్చున్నాం అనేటువంటి భయం కూడా లేదు, భయము భక్తి లేనటువంటి జీవితం. వాడు కూర్చున్నది కిటికీలో, కూర్చోవడం పెద్ద తప్పు, పైగా నిద్రపోతున్నాడు మరింత తప్పు. నిద్రపోయి ఏమయ్యాడంట, 3వ అంతస్తు నుంచి నిద్రాభారం వలన క్రింద పడి చనిపోయి ఎత్తబడెను. పైకి ఎత్తుకొని వచ్చారు. ఐతిక పరిస్థితి చూడండి, చచ్చిన స్థితి. ఇదిగో ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే, కానీ కేవలము నీవు మృతుడవే. నీవు బతికున్నాను అనుకుంటున్నావు అంతే. ఒకవేళ శారీరకంగా బతికి ఉండవచ్చు ప్రియమైన దైవజనం, కానీ ఆత్మీయంగా నీ స్థితి ఎలా ఉంది? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కడు జాగ్రత్తగా ఉండాలి, కడు భయంగా ఉండాలి. ఈ ఐదుకు అనేటువంటి యవనస్తుడు భయం లేకుండా ప్రవర్తిస్తుంది. భయభక్తులు లేనటువంటి వారు అనేకులకు ఆటంకంగా తయారవుతారు. చూడండి, సమూయేలు గ్రంథంలో ఒక 2 యవనస్తులు మనకు కనిపిస్తారు. ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. వారు మందిరములో ఉండే యవనస్తులే, కానీ వారి స్థితి ఎట్లా ఉందో చూడండి. 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైన కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వారి పాపం, వారు ఆ యొక్క దేవుని మందిరానికి వస్తున్నటువంటి, ఆ యొక్క అర్పణలు తీసుకొని వస్తున్నటువంటి, నైవేద్యములు తీసుకొని నైవేద్యములు అర్పిస్తున్నప్పుడు అంట వీళ్ళు చేసిన పని ఏందో తెలుసు ప్రియులారా కదా. యవ్వనస్తులు వీళ్ళు, వాళ్ళ తండ్రి ఆయన ఆ దినాల్లో యాజకుడు ఏలి, ఆయన పేరు. దేవుని మందిరం అంతా మనదే, దేవుని మందిరంలో నైవేద్యాలు మనవే, మనం చేసేదానికి అడ్డువద్దు ఏమీ లేదు అని అనుకుంటారు. వారు తీసుకొని వస్తున్న నైవేద్యాలంట అవి దేవునికి అర్పించక మునిపే, ఆ మాంసమును నైవేద్యం అర్పించక మునిపే మంచి మంచి మాంసాలంట వీళ్ళు చక్కగా తీసుకొని తినేస్తున్నారు. ఎంత భయం లేకుండా ఉంది.
యవ్వనస్తులు కనుక ఆ ప్రియమైన దైవజనం మన బిడ్డలకు దేవుని భయం లేకుండా పెంచవద్దండి. జాగ్రత్త పడండి. దేవుని భక్తి లేకుండా వాళ్ళు పెంచవద్దండి. జాగ్రత్త పడండి. ఒక దినాన సొలొమోను వలె కేకులు వేయాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలోనే రాశాడు. వ్యర్థము 4 సార్లు 5 సార్లు రాశాడు. నిజమా లేదు? సుమారుగా 4-5 సార్లు రాశాడు. వ్యర్థము అంత వేస్ట్ అయిపోయింది. మీరు చదివించి చదివి, మీరు పెట్టిన డబ్బు ఎంత, మీరు ఇచ్చినటువంటి ఖర్చు పెట్టిన సొమ్ము ఎంత, వీటి కోసం మేము పడిన ప్రయాస ఎంత అని ఒక దినాన వాపోకమున పేరుగా యవ్వన బిడ్డల విషయమై ప్రియమైన తల్లిదండ్రులు జాగ్రత్త పడమని మనవి చేస్తాం. ఇక్కడ ఏలి అనేటువంటి భక్తుడున్నాడు, యాజకుడున్నాడు. యాజకుడి కొడుకులు వారు చేసినటువంటి దోషములు, పాపములు ఇక రాయబడింది. దేవుడే వాళ్ళని ఏం చేయాలనుకున్నాడంట ప్రియులారా? చంపాలని ఉండెను అని రాయబడింది. వారు చేసేటువంటి పనులు చూడండి. చంపదలిచి ఉండెను. 2 కుమారుడు వారంతగా దేవుని యొక్క మందిరంలో అట్టి పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి వారు చూస్తూ 5కు దేవుని మందిరానికి వచ్చాడు. కానీ తన మనసంతా, తన ఆలోచన, తన క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో కాకుండా ఎక్కడో లోకమై ఉంటున్నట్టుగా చూస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దైవజనం మరొక యవ్వనస్తుడు మనకు తెలుసు. ఇదే మత్తయి సువార్తలో ఉన్నాడు. చాలా డబ్బు ఉన్నటువంటి యవ్వనస్తుడు. చూడండి ఒకసారి 19వ అధ్యాయం. చాలా డబ్బు ఉన్నటువంటి యవ్వనస్తుడు, చాలా వయసు ఉన్నటువంటి యవ్వనస్తుడు, కొంత భక్తి కూడా ఉన్నది ఆయన. 19వ అధ్యాయం 18వ వచనం 17 చదవాలి. అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే జీవములో ప్రవేశించబడే కదా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతను ఏ ఆజ్ఞలు అడగ్గా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, అయ్యా ఇవన్నీ నేను చేస్తున్నా, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నా, ఇంకా నాకేమి తక్కువ ఉంది కదా? చాలు పిల్ల, ఇంకేమి నాకు తక్కువ. యవ్వనస్తుడు చక్కని ఆత్మీయత కూడా ఉంది, భక్తి కూడా ఉంది కదా. అదే రీతిగా చాలా డబ్బు కూడా ఉంది. అది చాలా ధనవంతుడు. ఇంకేమి తక్కువ నాకు నిత్య జీవం పోవడానికి కదా. ఈనాడు కూడా చాలా మంది ఇంత భక్తి చేస్తున్నాను, ఇంకేమి నాకు తక్కువ అని అనుకున్నాను. అందుకు యేసు నువ్వు పరిపూర్ణ ఒకటి కోరితే పోయి నీ ఆస్తిని బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పితే అప్పుడు ఆ యవ్వనుడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అబ్బా ఇదంతా చాలా కష్టం. లేదు చూడండి, ఇదంతా చాలా కష్టం. దేవుని సన్నిధి, దేవుణ్ణి అనుసరించడం చాలా కష్టంలే అనేసి ఏమయ్యాడంటే అతను మెల్లిగా వ్యసనపడుచు వెళ్ళాడు. ఇది చెప్పింది ఏం బాగలేదు. ఇంత సంపాదించిన నా డబ్బుని మరి నేను ఇతరులకు ఇవ్వాలా అని ఆలోచిస్తూ వచ్చాను. ఇంత ధనమును
నేనెందుకు బీదలకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ తన ధనము కోసం నిత్య జీవాన్ని కోల్పోయాడు. నిత్య జీవాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రేమ దైవజన రాజైన సొలొమోను జీవితంలో ఇదే జరిగింది. రాజుల గ్రంథంలో అడిగాడయ్యా, నేను బాలుడను, నాకు ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి ఏం కావాలి? నాకు జ్ఞానం కావాలి ఈ అన్నాడు. దేవుడు ఈ అంటే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. నాకు భయము భక్తి అని అడగలే. నాకు ఏం కావాలా? తెలివి కావాలి, నాకు వివేచన కావాలి. నేను వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే నా సామర్థ్యం చాలదని అడిగాడు. ఆయన ఒక్క ప్రార్థన చేస్తే 3 అక్కర్లు తీర్చాడు. అక్కడ దేవుడు ఆయన ఒక్కటి అడిగితే, ఇదిగో నేను నీకు తెలివి వివేచన మాత్రమే కాదు, నీకు ధనం ఇస్తున్నాను, నీకు ఘనత కూడా ఇస్తున్నాను అన్నాడు. అవన్నింటినీ తీసుకొని ఇంకా మన రాజుగారికి లెక్క పక్క లేకుండా జీవించాడు. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథంలో చూడండి, ఆయన ఆ ధన సంపద చేత ఏమేమి సంపాదించుకున్నాడు ఒక్కసారి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులైన జనులు మీ హృదయాన్ని తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను పరో కుమార్తెలు కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. ఈయన చూడండి, దేవుడు ఆనాడే చెప్పాడు, అయ్యా మీరు అన్ని జాతుల వాళ్ళతో సహవాసం చేస్తే మిమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు తిప్పేస్తారు. నీ భక్తిని తిప్పేస్తారు, నీ బ్రతుకుని తిప్పేస్తారు, నీ ప్రార్థనా జీవితం పోతుంది, నీ యొక్క ఆత్మీయత పోతుందని ఆనాడే చెబితే ఈయనకు కీర్తి ఉంది, సంపద ఉంది, జ్ఞానం ఉంది. సొలొమోను రాజుకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువయ్యారు. సామెత గ్రంథంలో రాయబడింది, నీ ధనం ఎక్కువైతే దాన్ని తినేవారు ఎక్కువైతారని రాయబడింది. ప్రియ, నీ ధనం ఎక్కువైతే దాని మీద కన్నేసేవారు ఎక్కువైతారు. ఇలాగ అనేక మంది స్త్రీలు కన్నేశారు. కింద వచనాల్లో రాయబడింది, అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలిగిన వాడై 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండేది. చూడండి, ఆయన నిజంగా దేవుని భయం కలిగి ఉంటే ఈ వాళ్ళందరూ తెచ్చుకుంటాడా? 1000 మంది సుమారు స్త్రీలు ఆయన ఇంట్లో. నీకు ఎంత రాజు అయితే మాత్రం, ఎంత సంపద ఉంటే మాత్రం, ఎంత కీర్తి ఉంటే మాత్రం, ఎంత ధనం ఉంటే మాత్రం ఆయన చేసుకున్న పని ప్రియులారా చివరికి ఎంత హీన స్థితికి దిగజారాడంటే, ఆయన 4వ వచనంలో ఉంది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పిది. ఆయన భక్తంతా గంగలో కలిసిపోయింది. ఒకప్పుడు ఎంతటి మహారాజు, ఎంతటి భక్తిపరుడు, ముసలోడైన తర్వాత ఏం చేశారు? కూర్చోబెట్టేశారు, కింద ఆడవాళ్ళకు తిప్పేశారు. నువ్వు నోరు కూర్చొనిక నువ్వు కూర్చో, మేము చెప్పినట్ల ఇప్పుడు తెలుగు. సరే, ఇతర దేవుళ్ళ తట్టు తిప్పారు, వారి అన్యుల దేవుళ్ళ తట్టు తిప్పారు. అయితే ఆ దినాన ఆయన చేసిన ప్రార్థన, దేవుడి నుంచి ఆయన సంపాదించుకున్నది బాగానే ఉంది, కానీ ఆయన చేసిన సహవాసం ఆయన భక్తి జీవితాన్ని చెడగొట్టింది. ప్రియ, చెడగొట్టింది. చివరికి ఆయన ఏ రాజు అయితే యెహోవా మందిరం కట్టించాడో అదే మందిరానికి ఎదురుగా అన్యులకు విగ్రహాలు
బొమ్మలకు గుళ్ళు కట్టించాడు. కట్టించి ఇదంతా కూర్చొని ఆలోచించకుండా అప్పుడు మొదలుపెట్టినాడు కదా ప్రసంగి గ్రంథంలో అన్నటువంటి మాట ప్రియులారా. అప్పుడు రాసినటువంటిది ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం. దావీదు కుమారుడు యెరూషలేములో రాజునై ఉండి ప్రసంగి పలికిన మాట వ్యర్థము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాడు అంతటి వలన వాళ్ళకి కలుగుచున్న లాభమేమి? ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయిపోయింది. కదలలేడు మెదలలేడు, అంతా వేస్ట్ అయిపోయింది. మా నాన్నిచ్చిన రాజ్యం ఏమైపోయా, నేను కట్టించిన దేవాలయం ఏమైపోయా, నా భక్తి జీవితం ఏమైపోయా, ఈ దినానంతా తిప్పివేసిరు కదా అని ఆయన కేకలు వేస్తున్నాడు. ఆయన ఆత్మీయ జీవితం అరణ్య రోదనగా మారిపోయింది ప్రియ. ఇదిగో యవ్వన దినాల్లో యవ్వనస్తులైన మన పిల్లల విషయాల్లో వారికి ఆత్మీయమైనటువంటి మరి స్థితి లేకపోతే ఇలా ఒక దినాన్ని కేకులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఒకప్పుడు నీవే దేవా ఆకాశం నుంచి నా మొరలు ఆలకించిన ప్రార్థన చేసిన వాడు ఈరోజు ఏం పలుకుతున్నాడు? ఏం లాభం వచ్చింది అంటున్నాడు కదా. ఏం మిగిలింది? ఏం మిగిలిందన్నా? ఏం మిగలలేదు. దేవుడు నీతి చేత కష్టపడి వాడి తండ్రి ఇచ్చిన సొమ్మంతా ఏం చేశాడు? ఎవరో అన్యులైనటువంటి స్త్రీలకు అప్పగించాడు. కారణం యవ్వనేచ్ఛలు, కారణం శరీరేచ్ఛలు, కారణం భోగేచ్ఛలు బట్టి ప్రియ. కనుక ఐదుగురు చూసినప్పుడు ఆ ధనవంతుడైనటువంటి నిత్య జీవం కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తిని చూసినప్పుడు ప్రేమైన దైవచనం, రేపు మన యవ్వన బిడ్డలు మన వృద్ధాప్య స్థితి కూడా ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్త పడమని మనం చేస్తాం. ఒకసారి పరీక్షించుకోండి. యవ్వన బిడ్డలను మనము పెద్దలైన తర్వాత నీకు నాకు వారు లోబడకపోతే చివరికి వాళ్ళ మార్పులోకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు సొలొమోను వలె కేకలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చేసిన భక్తి ఏమాయి, నేను సంపాదించిన ధనమేమాయి. ఆయన కింద రాశాడు, నేను చెరువులు త్రవ్వించిదని, ఉద్యానవనములు కట్టించిదని, నా ఇంట్లో పుట్టిన నాకు పనివారుడు, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. అయినా చివరికి ఇదంతా వ్యర్థమైపోయి నేను రాస్తూ వచ్చాను. అసహ్యముగా తయారైనటువంటి యవ్వనులను చూస్తుంది, వ్యసనపడిన యవ్వనులను చూస్తుంది, నిద్రపోతులై ప్రమాదాలు తెచ్చుకున్నటువంటి యవ్వనులను చూస్తుంది. మరైతే మన యవ్వన బిడ్డలు జాగ్రత్త పరచుకోండి. తల్లిదండ్రులారా మరి జాగ్రత్త పడు. ప్రార్థనా జీవితం ఉందా మరి నీ పిల్లల విషయం? అలాంటి ఆత్మీయ జీవితం ఉందా? హెచ్చరిస్తున్నాడు, తిమోతిని హెచ్చరిస్తున్నాడు. చూడండి, తిమోతికి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 22వ వచనం ఒకసారి చదువుదాం. తిమోతికి పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునందు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఓ తిమోతి, జాగ్రత్త పడు. నువ్వు యవ్వన ఇచ్చల నుంచి పరిగెత్తి వెళ్ళిపో, యవ్వన కోరికల నుంచి పరిగెత్తి వెళ్ళిపో. పవిత్ర హృదయము కలిగి ఉంటుంది. ప్రభువుకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళతో కలిసి నువ్వు, ఎవరు క్రమమైనటువంటి ఆత్మీయ జీవితం ఉంటుందో వారితో కలిసి నీ సహవాసం చేయి. రాయబడింది, ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నువ్వు నీతిగా జీవించు. నీ సంఘముతో నీ సహవాసము నువ్వు కోల్పోయినట్లయితే ప్రియమైన దైవ
ఐదుకు లాంటి పరిస్థితి ఎదురు కావచ్చు. ఒకప్పుడు పడిపోయినప్పుడు లేపడానికి మీ ఎద్దుకు ఎవరు వస్తారో తెలియదు. కనుక ప్రార్థనా జీవితం, ప్రార్థన చేసే వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వాటి వెంబడి నువ్వు వెళ్ళు. నీతి ఎక్కడుందో వాటి వెంబడి నువ్వు వెళ్ళు. విశ్వాసము ఎక్కడుందో ఆ స్థలంలో నువ్వు ఉండు. ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆ స్థలంలో నువ్వు ఉండు. సమాధానం ఎక్కడ ఉంటుందో ఆ స్థలంలో నువ్వు ఉండడానికై నువ్వు జాగ్రత్త పడు. బుద్ధి లేని స్థితిలో ఉండవద్దు. సామెతల గ్రంథంలో రాయబడి కొంతమంది యవనస్తులు బుద్ధి లేనటువంటి వారిగా తయారవుతున్నారంటున్నారు. అలాంటి వారిగా నీవు నేను ఉండకూడదు. అలాంటి వారిగా నీ యవ్వన బిడ్డలు ఉండకూడదు. అలాంటి వారిగా మన యవ్వన బిడ్డలు ఉండకుండా యవనేచ్ఛల్లో పడి లోక ప్రవాహంలో కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడి అట్టి బిడ్డలుగా నువ్వు దేవునికి నాజీరు చేయబడిన బిడ్డలుగా ఉండాలి. మన యవ్వన బిడ్డలు దేవుడికి ప్రతిష్ఠించిన బిడ్డలుగా ఉండాలి. మరొక మాట చూడండి, ఆమోస్ గ్రంథంలో చూడండి. పాత నిబంధనలు ఆ హోషేయ తర్వాత ఆమోస్ గ్రంథం, హోషేయ తర్వాత ఏవేలు తర్వాత ఆమోస్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట యవ్వన బిడ్డల కోసం రాయబడింది. సరిగ్గా చూడండి, ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం పైన, మరియు మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనుల్లో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. And I raised up some of your sons for prophets. నీ బిడ్డలు ప్రవక్తలుగా ఉండాలి. నీ యవ్వన దినాల్లో వారు ప్రవచించేవారుగా ఉండాలి. ప్రియమైన దైవజనులు, నీ యవ్వన బిడ్డలు వారు భక్తి పరులుగా ఉండాలి. రాశాడు, మీ కుమారుల్లో కొందరు ప్రవక్తలుగా ఉండేది, మీ యవ్వనుల్లో కొందరు నాజీరు చేయబడినటువంటి వారిగా ఉండేది. నాజీరుగా ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు, దేవుడు రక్షణ కలిగి దేవుడు రక్షణలో అనుదినము ఎదుగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మన పిల్లల్ని అలాగ చేయకపోతే, దేవుడి రక్షణలో అలా యవ్వన బిడ్డల్ని నాజీరు చేయకపోతే, వారు దేవుని కోసం ప్రయాసపడేటువంటి వారిగా చేయకపోతే, సొలొమోను రాజు వలె నీకు సంపద ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండవచ్చు వాళ్ళకి, కానీ ఒక దినాన అరణ్య రోగంలోకి వెళ్ళాల్సిన, నైరాశ్యంలోనికి వెళ్ళాల్సినటువంటి స్థితి రాకముందే జాగ్రత్త. కనుక నీ పిల్లలను అట్టి ఆత్మీయ స్థితిలో యవ్వన బిడ్డలారు మీరు జాగ్రత్త పడమని మనం చేస్తాం. చివరి మాట, ఒక్క మాట చదువుతాం, ముగిస్తాం. ఇదే మరి చూడండి, తిమోతికి పత్రికలో తిమోతి తర్వాత యోహాను పత్రిక, పేతురు తర్వాత యోహాను పత్రికలో చివరి మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి, మీ పాపములు క్షమించబడిన కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుంచి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. అట్లాగే 14లో కూడా కంటిన్యూ. చిన్న పిల్లలారా,
తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, తండ్రులారా, ఆది ఆది నుంచి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవ్వనస్తులారా, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, దుష్టుని జయించున్న మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుడు అనగా అపవాది, సాతానుని, వారి కుట్రలన్నీ జయించిన వారిగా యవ్వన బిడ్డలు ఉండాలి ప్రియ. అప్పుడు నీవు భవిష్యత్తులో అనేక తరాలు ప్రయోజనకరంగా మారుతావు. నీవు భవిష్యత్తులో అనేకులకు మేలుకరంగా మారుతావు, దేవునికి మహిమకరంగా మారుతావు. లేని ఎడల ఏలీ కుమారులు ఎలాగ అసహ్యులైరు, అసహ్య కార్యములు చేయడం కారులైరు, ఆ స్థితికి వెళ్ళకుండా జాగ్రత్త. ఐదుకు అనేకుల ఆదరణకు కారణమైన రాయబడి తిరిగి ఎత్తబడ్డాడు. ఐదుకు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఆ తర్వాత అనేకుల కోసం ఆయన ఐదుకు మరి ప్రయోజనకరంగా మారాడు. అనేకులను ఆదరించేవాడిగా తయారయ్యాడు. అనేకుల కోసం ప్రార్థించేవాడిగా తయారయ్యాడు. అనేకుల కోసము ప్రేమైన ప్రయోజనం దేవుని సంఘములో, సమాజంలో దేవుని నీతి న్యాయం నెరవేర్చేటువంటి వారిగా తయారయ్యాడు. ఐదుకు ప్రారంభంలో నిర్లక్ష్యంగా ఉన్నవాడే కానీ అయితే చివరి దినాల్లో వచ్చేవాడు తన జీవితంలో అనేకులకు ఆదరణకరంగా తయారయ్యాడు. మరి మీ పిల్లలు, మరి మన పిల్లలు ఎలా ఉన్నారు ఒకసారి పరీక్షించుకుందాం. అలాగూ మన పిల్లలు కూడా అలాగ ఉండటకై నీ వంతు కృషి చేయాలి. నీ వంతు ప్రార్థన ఉండాలి. నీ వంతు బాధ్యత కలిగి ఉండాలి. నీవు నేను వారి కోసం ఖర్చు పెట్టడమే కాదు, వారి కోసం కష్టపడమే కాదు, వారి రక్షణ కోసం ప్రార్థించాలి. వారి ఆత్మీయతలో ఉంటున్నారా లేదా పరీక్షించుకోవాలి. వారు నిలబడి ఉన్నారా, ఆత్మీయంగా పతనావస్థలో ఉన్నారని ఒకసారి జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడుతూ ముందుకు సాగితే యవ్వన బిడ్డలు బలవంతులుగా ఉంటారు. యవ్వన బిడ్డలు నాజీరు చేయబడినటువంటి వారి కాదు. అలా చేయబడటం వలన యవ్వన బిడ్డలు మరి ఒక యేసేపు వలె ఉంటారు. అలా చేయబడటం వలన యవ్వన బిడ్డలు ఒక నెహమ్యా వలె ఉంటారు. నీ బిడ్డలను అలా ప్రతిష్ఠించితే నువ్వు ఒక దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోల వలె రోషం కలిగి ఉంటారు. అట్టి ఆత్మీయత మన యవ్వన బిడ్డలందరికీ కూడా అట్టి స్థితిలో పెంచేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించినట్టుగా హెచ్చరిక పొందుకొని వాళ్ళలో చేయవేద్దాం. దేవుడు అటు కృపను మనకు దయచేయగా. ఆమేన్.